హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో షేర్వా చేసే అంకుల్ని అడిగి మరీ తెలుసుకొని ఈరోజు నేను పరోటా షేర్వాని ప్రిపేర్ చేశాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే టేస్ట్లో అస్సలు ఎలాంటి డిఫరెన్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అంతేకాకుండా ఈ షేర్వాని చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రోడ్ సైడ్ బండి మీద ప్రిపేర్ చేసే ఈ పరోటా షేర్వాని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ షేర్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఒక 15 వరకు సాంబార్ ఉల్లిపాయలను వేసుకోండి. ఈ ఉల్లిపాయ ప్లేస్ లో సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్నారంటే షేర్వా టేస్ట్ ఇంకా చాలా రుచిగా ఉంటుంది అనమాట. సమయానికి నా దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేవు, అందుకని నేను ఇలా పెద్ద ఉల్లిపాయలనే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టిన 10 జీడిపప్పు ముక్కలు, 2 టీ స్పూన్ల నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ సోంపుని నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇందులోనే అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 2 లవంగాలను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ మసాలా పేస్ట్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా పేస్ట్ అనమాట మనకి బేసిక్ ఇంగ్రీడియంట్. మసాలా పేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మీకు షేర్వా అనేది మంచి రుచిగా కుదురుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఇలా కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. షేర్వా కోసం నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. నూనె వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 3 లవంగాలు, అలాగే కొద్దిగా జాపత్రి, 1 అనాస పువ్వు, కొద్దిగా రాతి పువ్వు, దీన్నే బండ పువ్వు అని కూడా అంటారు. మరి ఎక్కువగా వేసుకోవద్దు, ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది అనమాట. కొంచెం బండ పువ్వును కూడా వేసేసుకొని ఒక్క 30 సెకండ్ల పాటు ఈ మసాలా దినుసులు అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో మసాలా దినుసులు వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయల్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే షేర్వా అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఉల్లిపాయని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యకి చీరి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఉల్లిపాయ చూసారా ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా పండిన టమాటాలు అయితే ఈ షేర్వా చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 2 టీ స్పూన్ల దాకా కారాన్ని, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారా నూనె ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఈ మసాలా పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మసాలా పేస్ట్ని వేయించుకునేటప్పుడు ఒకవేళ అడుగంటుతుంది అనిపిస్తే ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ మసాలా పేస్ట్లో వేసుకొని ఉడికించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 నుంచి 2 కప్పుల వరకు నీళ్ళని చూసుకుంటూ వేసుకోండి. నిజానికి చెప్పాలంటే షేర్వాలో నీళ్ళు ఎక్కువగానే పడతాయి అనమాట. మరీ తక్కువ నీళ్ళను వేసుకున్నారనుకోండి ఇది అడుగంటిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువగానే నీళ్ళను వేసుకోండి. రెస్టారెంట్స్లో కూడా మనకి షేర్వా అనేది కొంచెం పలచగానే ఉంటుంది అనమాట. తక్కువ నీళ్ళను వేసుకుంటే ఏంటంటే ఈ మసాలా పేస్ట్ వల్ల మొత్తం అడుగంటిపోతుంది అనమాట. అందుకని ఒక 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే సన్నగా తరిగిన 1 కప్పు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా ఆకుల్ని కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడే మీకు రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే షేర్వా టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పుని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు తగ్గినట్లు అనిపిస్తే ఇందులో ఇప్పుడు ఉప్పును వేసుకొని కలుపుకోవచ్చు. అదేవిధంగా కారం కూడా తగ్గితే ఒకవేళ కారం వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గినట్లు అనిపించింది, అందుకని ఉప్పును వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో
ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడ కుక్కర్ 4 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, ఆయిల్ చక్కగా ఇలా పైకి తేలి మనకి షేర్వా రెడీ అయిపోయింది. చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ షేర్వాని మీరు చక్కగా 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా షేర్వాని ఎంత ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేయమని అడుగుతారు కాబట్టి. సో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.